థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి కేశవరాజు గారు ఎంత అద్భుతం, పత్రిసారితో మొదటి నుంచి ఉన్నారు, ఆయనకు కూడా ఆత్మ ప్రణామాలు. దాక్షారామ్ పిరమిడ్ సొసైటీకి అందరికీ ఆత్మ ప్రణామాలు. నిన్న మేము నైట్ 9 గంటలకు వచ్చామండి. రామారావు గారు ఎంతో ఆప్యాయతగా రిసీవ్ చేసుకొని ఆ వెంటనే గుప్తా గారి ఇంటికి పంపించి అద్భుతంగా టిఫిన్లు, ఆ ఏసీ రూములు అద్భుతం. పిరమిడ్ సొసైటీ అంటే అలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉంటుంది. ప్రత్యేకించి ఇద్దరు దంపతులకి కృతజ్ఞతలు సార్, అద్భుతమైన ఆశ్రమం వచ్చినందుకు. సో ఈ మొక్కలకు నా పేరు శివ అండి, మాది శ్రీకాకుళం జిల్లా. మేము మత్స్యకారులం అన్నమాట. ఈ వాతావరణానికి, ఈ మొక్కలకి, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత తెలిసిందంటే మొక్కలు కూడా మనతో ఉన్నాయి అని. 2021లో సహస్రార అనే ఒక పిరమిడ్ ఓపెనింగ్కి పత్రిసారి వచ్చారు మా ఊరు. అద్భుతంగా 1000 మందితో అక్కడ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మనకి రామారావు గారు దాక్షారాం ఫోన్ చేసి మీ పిరమిడ్కి ఒక 60 మొక్కలు పంపిస్తున్నామని పంపించారనమాట. ఈ రోజుకి 4 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ పనసకాయలు, అక్కడ ఫ్రూట్స్ అవన్నీ పండడం వల్ల ఆయనకు ఫోన్ చేస్తుంటే ఎంత ఆనందపడుతున్నారు నిజంగా. ప్రత్యేకించి రామారావు గారు అలాగే అక్కడ పేద పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టల్ని ఆయన షాపులో మిగిలినవి పంపించడము, మరి ఎంతో సేవ చేస్తున్నారు. రామారావు గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి ప్రత్యేక మంచి బాధ్యత తీసుకున్నందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయన ఎంతో, ఎందుకంటే ఇది మనకి చాలా ముఖ్యం. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు లేకపోతే మనం లేము, మనము లేకపోయినా అవి ఉంటాయి కనుక. అందుకే పత్రిసారి ఏం చెప్పారంటే, తోటకి తోబుట్టువను ఏటికినే బిడ్డను అన్నారు. తోటకి తోబుట్టువులు మనం, అంటే వృక్ష సామ్రాజ్యము మనకి తోబుట్టులతో సమానం. అనవసరంగా దేన్ని, ఈ పర్యావరణాన్ని మనము ధ్వంసం చేయకూడదు, పాడు చేయకూడదు. కనుక అది ఎంత అవసరం అంటే ఆ ఆక్సిజన్ కానీ, ఆ ఫలాలు కానీ అన్నీ కూడా ఎక్కడక్కడ వదిలిస్తే అద్భుతంగా అయ్యి మనకి ఆక్సిజన్ ఇచ్చి పర్యావరణం పాడు చేయకుండా చాలా అద్భుతంగా మనల్ని తిరిగి రక్షించే. ఎందుకంటే 5 పంచభూతాలతో మనం తయారయ్యాము. ఈ 5 పంచభూతాలు బయట నుంచి మనకి రక్షిస్తున్నాయి. ఒక సీఎంకి, ఒక మినిస్టర్కి ఎలాగైతే ఈ యొక్క ప్రభుత్వం వెళ్ళి రక్షణ కల్పిస్తుందో హోంశాఖ, అలాగే ఈ యొక్క జీవుడికి ఈ పంచభూతాలు, ఈ పర్యావరణం మనకి రక్షణ కలిగిస్తుంది అన్నమాట. కనుక దాన్ని కాపాడుకోవాల్సిన పని మనకే ఉంది. మనకి 3 సూత్రాలు. ఒకటి ధర్మో రక్షితి రక్షతః, మరి 2 వృక్షో రక్షితి రక్షత. అంటే ఎవరైతే ఈ యొక్క వృక్షాలని రక్షిస్తారో ఆ వృక్షాలు తిరిగి మనని రక్షిస్తాయి. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది. నేను మొన్న ఈ మధ్య తిరుపతి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ తిరుపతి ఎంట్రన్స్లో ఏముందంటే, మనం వెళ్ళింది దేనికి వెళ్తున్నాము, వెంకన్న బాబుని దర్శించడానికి వెళ్తున్నాం, కానీ అక్కడ ఫస్ట్ బోర్డు ఉంది, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అలాగే ఆ శాసనం అడవుల్లో బోర్డులు ఉంటాయి, వృక్షో రక్షితి రక్షత, వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. అదేవిధంగా అహింసో పరమో ధర్మ, ఈ 3 ధర్మాలే మనకున్నాయి. పత్రిసారి మనకి ఇచ్చారు. చాలా అద్భుతంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం. అన్ని జిల్లాలు కూడా చక్కగా అందరూ మరి అద్భుతమైన క్లాసులు చెప్తూ, మెయిన్ పాయింట్ ఈ పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరము ఈ చెట్లని మనము నాటి దాన్ని సంరక్షించిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఎందుకంటే పిరమిడ్ల దగ్గర కానీ ఎక్కడ కానీ మనము నాటి వదలడం కాకుండా దాని యొక్క రక్షణ కూడా మనమే తీసుకుంటే అవి మనల్ని రక్షిస్తాయి. రాబోయే తరాలకి ఎంతో ఉపయోగం ఉంటుందండి. నాకు శ్రీకాకుళం జిల్లా సేవాదళ్ కన్వీనర్గా ఇచ్చారు. మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవాదళ ప్రెసిడెంట్ మన వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ సేవాదళ ప్రెసిడెంట్ గారు మరి వెంకటేశ్వరరావు గారు స్టేజ్
ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనులతో అందరం గట్టిగా. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడే. చాలా నిరంబరుడు, చాలా సింపుల్గా ఉంటాడు. అందరికీ అద్భుతంగా మరి మంచి మంచి సలహాలు ఇస్తూ, మెయిన్ మాటల కంటే ఎక్కువ ఆ పనిని చేసి చూపించి, నాయకుడు లీడరు అంటే అర్థం ఏంటంటే, చూడండి, బాస్కి లీడర్కి రెండో తేడాలు ఉంటాయి. బాసు ఎంప్లాయీని తయారు చేస్తాడు, కానీ లీడరు తనలాగే లీడర్ని తయారు చేస్తాడు. అలా లీడర్ మన వెంకటేశ్వరరావు గారు. ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.